ఇద్దరు రాజుల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. కేకే రాజు వర్సెస్ విష్ణు కుమార్ రాజు. ఈసారి ఉత్తర నియోజకవర్గ ప్రజలు ఎవరిని గెలిపించుకోబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఏం పనులు చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యే గెలిచిన కొద్ది పనులు చేశారు. మన కేకే రాజు గారు ఎమ్మెల్యే గెలకుండా కూడా మన ఉత్తర నియోజకవర్గం కొండవాళ్ళు ప్రాంతాల్లో అయితేనేమి, అక్కడ రోడ్లు కానీ, కన్స్ట్రక్షన్ పార్ట్లో కానీ, ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఎన్ఆర్బిట్ మాల్, త్వరలో రాబోతున్న ఎన్ఆర్బిట్ మాల్ కానీ, ఇవన్నీ చూస్తుంటే ఎమ్మెల్యే కాకుండా ఎంత చేస్తే ఎమ్మెల్యే అయితే ఎంత బాగా చేస్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ మీద కొద్దిగా అటు ఇటుగా ఓడిపోయారు, కానీ ఈసారి అయితే తిరుగులేదని వాటిలో ఎవరు అడిగినా చెప్తారు. అంటే ఇక్కడ గతంలో ఆయన అపోనెంట్గా పోటీ చేస్తున్న విష్ణు కుమార్ రాజు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయనకి బలం ఉంది, ఆయనకి నియోజకవర్గంలో పట్టుంది అంటున్నారు. టఫ్ ఫైట్ ఉండబోతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ సర్వేలన్నీ రాజుగారే గెలుస్తాయని చెప్తారంటున్నారు. అంటే ఏంటి అసలు మతలబ్ ఏంటి? నియోజకవర్గంలో టఫ్ అంటున్నారు, సర్వేలు రాజుగారు గెలుస్తాయి అంటున్నారు. దీని మధ్యన మతలబ్ ఏమై ఉండొచ్చు? సర్వేలో ఎలాగైనా రాజుగారని ఎందుకంటే చెప్తారు, పని చేసిన వాళ్ళు ఎవరు మర్చిపోరు. కొద్ది గొప్ప పని చేశారు కాబట్టి విష్ణు కుమార్ రాజు కోసం కూడా టఫ్ కాంపిటీషన్ అంటున్నారంటే ఆయన కూడా కొద్ది గొప్ప పని చేశారు. కానీ కొద్ది గొప్ప చేయడం వేరు, ప్రతి వాటిని పట్టించుకొని చేయడం వేరు. ఈ పాయింట్ని రాజుగారు దగ్గర కేకే రాజు గారు దగ్గరుండి వార్డు నాయకులు కానీ, వార్డు లీడర్లు కానీ, బూత్ లీడర్స్ లెవెల్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టుకొని అందరినీ చేయడం చాలా సంతోషం. ఆయన గెలుస్తారనే 100% నమ్మకం అందరికీ ఉంది. వార్డులో కానీ ప్రతి వార్డులో కూడా ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు 100% కేకే రాజు టఫ్ ఉండొచ్చు అని ఎందుకంటారంటే కొంత ఆయన కూడా మన విష్ణు కుమార్ రాజు గారు కూడా కొద్ది చేశారని కొంత ఉంది. సో దానివల్ల టఫ్ కాంపిటీషన్ అంటున్నారు. కానీ వారు వన్ సైడ్ కేకే రాజు గారు గెలుస్తారు. యూత్ మొత్తం సపోర్ట్ చేస్తారు. యూత్ ఆల్రెడీ ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. యూత్ లీడర్స్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు కేకే రాజు గారు.